తెలుగు ప్రపంచ మహాసభలకు సంబంధించి మూడో రోజు ఘనంగా జరుగుతున్నాయి. అయితే యువత కోసం ప్రత్యేకంగా కొన్ని స్టాల్స్ను కూడా పెట్టారు. అందులో నందమూరి తారక రామారావుకు సంబంధించి చిత్ర ప్రదర్శనకు సంబంధించి కావచ్చు, పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ఆయన బయోగ్రఫీకి సంబంధించి రాజకీయ నాయకులు అలాగే కార్యకర్తలు కూడా అన్నగారి జీవిత చరిత్ర తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రస్తుతం మనం గుంటూరులో జరుగుతున్న తెలుగు ప్రపంచ మహాసభల్లో అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు స్టాళ్ళు చిత్ర ప్రదర్శనకు సంబంధించిన స్టాల్స్ని మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు చిన్నతనం నుంచి పూర్తిగా మాతృమూర్తి తారక రామారావు త్రివిక్రమరావు సోదరులు అంటూ కూడా అంటే చిన్ననాటి ఫోటోలను చూసుకోవచ్చు. తర్వాత అన్నగారి కుటుంబం అంటూ కూడా ఆ ఫోటోలు ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఎన్టీ రామారావు నటించిన అనేక చారిత్రాత్మకమైన చిత్రాలు కావచ్చు, అప్పుడు ఆ రోజుల్లో ఉన్న 70 ఎంఎంఏ 35 ఎంఎంఏ ప్రారంభోత్సవ చిత్రానికి సంబంధించి, అలాగే పౌరాణిక నాటకాలకు సంబంధించి, చారిత్రాత్మక చిత్రమాలికలకు సంబంధించి పూర్తిగా అన్నయ్య ఎన్టీఆర్ సంబంధించిన సినీ చరిత్ర అలాగే సినీ జీవితానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న యువతకు సంబంధించి అన్న గారి జీవిత చరిత్ర తెలిసే విధంగా కూడా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు ఎలా ఉంటారంటే అప్పటికి సంబంధించి ఇప్పటికి కూడా పూర్తిగా అన్న ఎన్టీఆర్ను చూస్తే శ్రీకృష్ణుడిని చూసినట్టే అని కూడా చాలామంది అభిమానులు కూడా చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ విగ్రహ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అటు శ్రీకృష్ణుడి వేషధారణలో పూర్తిగా అటు కిరీటం కావచ్చు, అలాగే పిల్లన గురోవి పూర్తిగా ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా ప్రత్యేకంగా యువతకు అర్థమయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు కీర్తి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారు అటువంటి వారి యొక్క దృశ్యమాలికని ఇక్కడ మనం చూడబోతున్నాము. పౌరాణికంలో కానీ, సాంఘికంలో కానీ, జానపదంలో కానీ ఎన్టీఆర్ సాటి మరి ఎవరు కూడా లేదు. సో ఎన్టీఆర్ గారి కోసం ఒక దానవీర శూరకర్ణ నుంచి ఒక చిన్న డైలాగు. హగాగు ఏమంటివి జాతి నిపుణ సూతన కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అట్టి జుబుక్సాకరమైనటువంటి నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టింది కదా నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జయించలేదా, ఆయనదే కులము. మాతో చెప్పింది ఏమయ్యా. మా వంశమున కుమ్ముల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య గురువశపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యకు అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలాంగని ఎందు పరాశుడిని, ఆ పరాశుడు పల్లెపరుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాలైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజుని కనలేదా. మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీర్చే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా ఈ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగానేడు కులము అని వ్యర్థవాదములెందులకు. అన్న నందమూరి తారక రామారావు అప్పట్లో రాజకీయాలను శాసించిన వ్యక్తి. ఆయనకు సంబంధించిన అప్పుడు రాజకీయ ప్రసంగం ఎలా ఉంటుంది అనేది కూడా పుస్తక రూపంలో ఇచ్చారు. దానికి సంబంధించి నందమూరి లక్ష్మయ్య వెంకటరామమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఫోటోను కూడా చేశారు. ప్రత్యేకంగా శత జయంతికి సంబంధించి ప్రత్యేకంగా ఎన్టీఆర్కి సంబంధించిన ఒక బుక్ను కూడా పెట్టడం జరిగింది. ఎన్టీఆర్కి సంబంధించి ఇటీవలే శత జయంతి ఉత్సవాలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిపారు. దానికి సంబంధించి ఆయన శత జయంతికి సంబంధించిన పూర్తి డేటాతో ఆ పుస్తక రూపంలో కూడా ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు మన చంద్రన్న అభివృద్ధి సంక్షేమ విజనరీ అంటూ కూడా చంద్రబాబుకు సంబంధించి పూర్తిగా ఆయన ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా ఈ తెలుగు మహాసభల్లో అటు తెలుగుదేశంతో పాటు చంద్రబాబు అన్న ఎన్టీ రామారావుకు సంబంధించిన జీవిత చరిత్రను ఏర్పాటు చేసి ఇప్పుడున్న యువతకే అర్థమయ్యే విధంగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున యువత వచ్చి స్టాల్స్ని చూస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు పవన్తో రాజేష్, YKTV, గుంటూరు నుంచి. ప్రపంచ తెలుగు మహాసభల్లో చివరి రోజు అనేక స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా వేద విద్యాలయానికి సంబంధించి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన ఆర్గనైజర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. అయితే ఈ వేద విద్యాలయంలో ఎలాంటి బోధన ఉంటుంది, ఇప్పుడున్న విద్యార్థులు ఎలాంటి బోధనలు నేర్చుకోవాలి, తెలుగు సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు, అలాగే కంఠస్థ పద్యాలు అనేది కూడా చాలా వరకు కూడా ఇప్పుడున్న యువత మర్చిపోతున్నారు. అయితే ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు చేసే బోధనలో పిల్లలకి ఎలాంటి బోధనలు ఉంటాయి, అంటే లెవెల్స్ ఏమైనా ఉంటాయా, ఎలాంటి బోధనలు చేస్తారు సార్? మాది శ్రీ వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య ట్రస్ట్ అనేది మేము 2022లో దీన్ని ప్రారంభించి మొట్టమొదట కృష్ణ యజుర్వేదం అనేది మేము బోధించడానికి సంసిద్ధంగా ఉన్నాం. కాలానుగుణంగా ఒక 16 మంది వేద విద్యార్థులు మహారాష్ట్రకు సంబంధించిన అక్షయ్ అశోక్రావు జోషి గారు అనేది మా వేద పాఠశాలకి రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ 16 మంది వేద విద్యార్థులు కృష్ణ యజుర్వేదం, సామవేదం, ఉచిత భోజన వసతులతో వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నారండి.
మేము వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఉచితంగానే మేము కల్పించవలసి ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా సామవేదం, మనకున్న 4 వేదాల్లో సామవేదం అనేది 3వ వేదంకి సంబంధించినది. ఇది పూర్తి గానానికి సంబంధించింది. అలాగే మనకి ఉన్న కళలు సంగీతంకి సంబంధించింది కూడా ఈ సామవేదంలో అన్నీ విపులీకరంగా ఉన్నాయి. అయితే ఈ సామవేదం ఒకప్పుడు 1000 శాఖలు ఉండేవండి. కాలానుగుణంగా దాన్ని నేర్చుకునేవారు లేక ప్రస్తుతం కేవలం 3 శాఖలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కావున మేము ఈ సామవేదాన్ని ఇంకా అభివృద్ధి చెందిద్దామని చెప్పని ఈ విద్యార్థుల పరంగా మేము ఇక్కడ కృషి చేస్తున్నాం. అదే అయితే కొంతమంది వేద విద్యార్థులు ఉన్నారు, వారిని కూడా మాట్లాడదాం వారితో కూడా. రమ్మని. ఏం పేరు నీ పేరు? కరణ్. ఎక్కడ, ఏ ఊరు మీది? మధ్యప్రదేశ్. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు వేద విద్యాలయంలో ఏం నేర్చుకుంటున్నావు? సామవేదం. ఏదైనా ఒక పద్యం చెప్తావా? రౌద్రం ఆవో రాజా నామద్వా రస్య రుద్రం హోతా రా సత్యజాం రోదసియో అగ్నిం పురాతనాయ్ నోరాచిత్తాత్ హిరణ్య రూపామావా సా కార్ణోదంగా. అది చూస్తే చూడు ఎంత అద్భుతంగా ఈ ఏజ్లోనే ఎంత అద్భుతంగా ఒక పద్యాన్ని పాడారు. అంటే ప్రస్తుతం ఉన్న ఈ ఏజ్ పిల్లలకు సంబంధించి అసలు ఒక సెల్ ఫోన్ లేకపోతేనే అన్నం తిన్న పరిస్థితి. అది అలాంటి కాలంలో వేద విద్యాలయంలో ఇంత చిన్న వయసులోనే మంచి మంచి అలవాట్లతో పాటు వారికి సంబంధించిన పద్యాలు కావచ్చు, అలాగే సనాతన ధర్మానికి సంబంధించిన విలువలు కూడా నేర్పుతూ ఉన్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీ పేరేం పేరమ్మా? కూరపాటి హేమంత్ దత్త శర్మ. మీ దగ్గర ఏ ఊరు? గూడూరు. ఇప్పుడు వేదాలలో ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? సామవేదం రానయని శాఖ. నీలోత్పలదలాభాస సామవేదో హయాననః అక్షమాలాన్విదో దక్షే వామే గంబుధర స్మృతః సామప్రియం సామగేయం సామవేద సమన్వితం వామదేవమహం వందే సామగాస్య మహేశ్వరాన్. చూస్తే కూడా అసలుకి చాలా, అంటే ఇప్పుడు ఆ వేదాలకు సంబంధించిన గొప్పతనం కావచ్చు, వాటికి సంబంధించిన విలువలు కూడా ప్రస్తుతం ఉన్న యువత విద్యార్థులు చాలామంది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ అయితే వేద విద్యాలయానికి సంబంధించి 16 మంది ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఏదన్నా ఒక చిన్న పద్యం టోటల్ అందరూ కలిపి పాడితే కూడా ఒకసారి మనం అది కూడా విని తెలుగు గొప్పతనాన్ని కూడా తెలుసుకుందాము ఒకసారి అందరి దగ్గరికి. చూసుకుంటే కదా ప్రస్తుతం చాలా వాడికి యువత నేర్చుకోవాల్సింది సామవేద అభివృద్ధి కోసం. కృష్ణమోహన్ లాంటి వ్యక్తులు కూడా ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కూడా ఇంకా గొప్పతనాన్ని ఆ సంస్కృతిని మర్చిపోకూడదంటూ కూడా 16 మంది వేద విద్యార్థులకైతే వేదాలలో వాళ్ళకి బోధన చేస్తున్నారు. ఇంకా వాళ్ళ వేద విద్యాలయం అనేది ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్టు పవన్తో రాజేష్, వైకే టీవీ, గుంటూరు నుంచి. తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం స్టాల్ దగ్గర ఉన్నాం. అయితే చరిత్ర చూసుకున్నట్టయితే ఒకసారి మనం గతంలో అసలుకి రాయడం కావచ్చు, అలాగే అవి అన్నీ కూడా సజీవంగా ఇంకా వేల సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పుడున్న యువతకు తెలిసే విధంగా కూడా అవి దానిని భద్రంగా దాచిపెట్టడం, దానికి సంబంధించి ప్రత్యేకంగా స్టాల్ పెట్టి పెద్ద ఎత్తున యువత కూడా వస్తున్నారు, దాన్ని చూస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు తాళపత్ర గ్రంథాలకు సంబంధించి ఉన్నాము. అంటే పూర్వం అయితే ఇలాగా తాటాకుకు సంబంధించిన ఆకు దాని మీద ప్రత్యేకంగా రాసేవాళ్ళు అనుకుంటే దానికి సంబంధించి చూసుకోవచ్చు. మనం ప్రత్యేకంగా చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రకు సంబంధించిన జ్ఞాపకాలు సజీవంగా ఉండే విధంగా కూడా ఇలా రాసి పెట్టేవాళ్ళు. దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రాబోయే తరానికి తెలిసే విధంగా ఉండేదన్నమాట. ఇది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన అనేక తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన చరిత్ర ఇంకా మనకు గుర్తుండిపోయే విధంగా కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక చరిత్రకు సంబంధించిన అనేక వస్తువులు ఉన్నాయి. వాటి ప్రాముఖ్యతలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకొని చూద్దాం. ఇది ఒకసారి మనం చూసుకున్నట్లయితే 180 కోట్ల సంవత్సరాల పూర్వం సంబంధించిన ఒక
శిలాజీవికి తొలి జీవి అని కూడా ఇక్కడ రాసుకుంది. దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దీని వెయిట్ కూడా చూడడానికి చిన్నదానిలాగా ఉంది, కానీ చాలా కేజీస్లో ఉంది. దీని వెయిట్ కూడా చాలా ఎక్కువగా కూడా దీని వెయిట్ ఉంది. దానికి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఇక ఆది మానవుడు నిప్పును కనిపెట్టు రాళ్లతో కొట్టి నిప్పును కనిపెట్టారు. తర్వాత కొంత అభివృద్ధి చెందిన తర్వాత దీన్ని ఉపయోగించి కూడా ప్రత్యేకంగా నిప్పును తయారు చేసే విధంగా ఉంటుంది. దీని మీద ఇలా ఈ స్టోన్ మీద పెట్టేసి పూర్తిగా దాన్ని ప్రెస్ చేయడం వల్ల ద్వారా కూడా నిప్పు అనేది వచ్చిందని కూడా చెప్తున్నారు. అది మనం ఒకసారి చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే కూడా స్టోన్ ఇక్కడ ఉంది. స్టోన్ యొక్క సంబంధించి కూడా వజ్రం అని రాసి పెట్టింది. దీని ప్రాముఖ్యత గురించి అడిగి తెలుసుకుందాం. ఏం స్టోన్ సార్ ఇది? ఇది కింబర్లైట్ అంటామండి. ఇది కింబర్లైట్లో ఉన్న చోటే వజ్రాలు ఫామ్ అవుతాయి అన్నమాట. దీంట్లో కింబర్లైట్తో పాటు దాని లోపల వజ్రం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది కింబర్లైట్ స్టోను. తర్వాత ఇక్కడ డైనోసార్ టీత్ ఉంది చూడండి. ఇక్కడ మిసియోసారస్ అనే డైనోసార్ యొక్క టీత్ ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఇది డైనోసార్ యొక్క టీత్. అవునండి, ఫాజిల్ అండి. డైనోసార్ టీత్ ఫాజిల్. ఇది ఫుల్గురైట్స్ అంటారు. ఫుల్గురైట్స్ అంటే ఏంటంటే మనకి పిడుగులు పడతాయి కదా, పిడుగులు పడినప్పుడు కింద మట్టిలోని ఇసుకలోని ఉండే సిలికేట్స్ ఇలా మారుతాయి అన్నమాట. అవి తర్వాత అగ్ని చింతామణి అంటారండి. మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా కనిపిస్తుంది. అగ్ని చింతామణి అంటారు. ఇదేంటంటే ఉల్క అంటే స్వర్గం నుంచి వచ్చిన రాళ్ళు భూమిని ఢీకొట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఇవి ఫామ్ అవుతాయని చెప్తుంటుంటారు. వీటిని అగ్ని చింతామణి అంటాం మనం. మామూలుగా అయితే సైంటిఫిక్గా అయితే ఇది టెక్టైట్ అంటాం. అంటే మీటరైట్స్ లేదా యాస్ట్రాయిడ్స్ వచ్చి భూమిని ఢీకొన్నప్పుడు ఆ భూమిపైన కెనెటిక్ ఎనర్జీ మరియు హీట్ కారణంగా ఇట్లాంటివి ఫామ్ అవుతాయి అన్నమాట. వీటిని మన ఆధ్యాత్మికంగా అయితే అగ్ని చింతామణి అంటాం. టెక్నికల్గా టెక్టైట్స్ ఇవి. తర్వాతది అమోనైట్స్ అండి. అమోనైట్ అన్నది ఒక సముద్రపు జీవి అన్నమాట. ఈ జీవిని చూస్తే ఇది అంతరించిపోయింది, ప్రస్తుతం లేదు. ఫాజిల్గా మారిన అమోనైట్ అన్నమాట. దీంట్లో ఎంత అందంగా దీనిలో ఫామ్ అయిన మినరల్స్ని బట్టి దీనిలో ఉన్న మినరల్స్ని బట్టి ఆ షైనింగ్ అది వస్తుంది అన్నమాట. దీన్ని చాలా అందంగా ఉంటుంది. వీటిల్నే మనం సాలగ్రామాలు అని చెప్తాము. ఆధ్యాత్మికంగా చాలా విలువైనగా భావిస్తుంటుంటాము సాలగ్రామాలు. అదే చూసుకుంటే కూడా చాలా వరకు ప్రత్యేకంగా అటు పూర్వకాలంలో ఉన్న వాడిన నాణేలు కావచ్చు, అలాగే తాళపత్ర గ్రంథాలు, అదే చరిత్రకు సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు యువతకు తెలిసే విధంగా కూడా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా నాణ్యాలు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన చేస్తుంది. అయితే ప్రత్యేకంగా దీనికి సంబంధించిన స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్న యువతకు కూడా అవగాహన వచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజేష్, వైకే టీవీ, గుంటూరు నుంచి. ఇప్పుడున్న విషయాలతో పోల్చుకుంటే యువతకి సంబంధించి తోలుబొమ్మలాట అనేది చాలా వరకు మర్చిపోతున్న కళగా మిగిలిపోతుంది. అయితే తెలుగు మహాసభలలో ప్రత్యేక ఆకర్షణగా తోలుబొమ్మలాటకు సంబంధించిన ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ధర్మవరం నుంచి ఆ తోలుబొమ్మలకు సంబంధించిన ఎవరైతే ప్రదర్శన చేస్తారో వారితో మనం ఇప్పుడు ఉన్నాం, వారితో కూడా మాట్లాడదాము. అసలు తోలుబొమ్మల ఆట గొప్పతనం కావచ్చు, రాబోయే రోజుల్లో ఎలాంటి యువతకు తెలిసే విధంగా ఎలాంటి ప్రభుత్వం మళ్ళీ ప్రోత్సాహాలు ఇవ్వాలి అంటూ కూడా అనేక అంశాల గురించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా తోలుబొమ్మలాటలో ప్రత్యేకంగా ఒక చిన్న పాప చూసుకుంటే కూడా చాలా చిన్న ఏజ్, కానీ పద్యం కానీ ఆ పాట కూడా చాలా అద్భుతంగా మాట్లాడింది. ఆ పాపతో కూడా మాట్లాడదాం. ఏం పేరమ్మా నీ పేరు? రనిక. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. ఇంత ఎప్పటి నుంచి నువ్వు పాట పాడుతున్నావు? ఇంత మంచిగా పాడావు? చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎంత నీ ఏజ్? 8 ఇయర్స్. ఒక చిన్న పద్యం పాడు మళ్ళీ ఇప్పుడు. శ్రీ రఘురామ సాధు జన సేవిత భర్తవచ్చల సారకు నామ మేదలతు సారసలోచన బ్రోవు మే గదన్ నారద గానలోన నిరనమ్మిది రామనుపాల శేఖరా
చూసాక చాలా అంటే చాలా అద్భుతంగా, అంటే ఈ హార్మోని ఏదైతే వాయిస్తున్నారో అదే లిరిక్స్కి ఎక్కడా కూడా 1% లెవెల్ తగ్గకుండా పెరగకుండా పూర్తిగా అదే లిరిక్స్లో కూడా ఎంత చిన్న ఏజ్లో ఎంత అద్భుతంగా పాడుతుందో కూడా చూసాము. అసలుకి చాలా అద్భుతం అనుకోవచ్చు. ఇలాంటి చిన్నపిల్లల్ని ఈ ఏజ్ నుంచే అటు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మరొక పాప ఉన్నారు, ఆమె కూడా ఇప్పుడు దాకా హార్మోని వాయించారు. అసలుకి మీ పేరేం పేరండి? కే చక్రిక, ఏం చదువుతున్నారు మీరు? 10th క్లాస్. అసలు ఇప్పటి నుంచి ఈ హార్మోని వాయిస్తారు, ఎందుకంటే అసలు హార్మోని అనేది అసలు పెద్దవాళ్ళే మర్చిపోయిన రోజులు ఇప్పుడు, కానీ ఇంత అద్భుతంగా హార్మోని వాయిస్తారు. నాకు ఈ 6-7 ఇయర్స్ నుంచే మా మమ్మీ డాడీ ఇద్దరు నాకు నేర్పించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేను ఈ హార్మోనియంను, ఆ తోలుబొమ్మలాటను నేర్చుకోవడం కొనసాగించాను. ఇప్పుడు నీ ఏజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలామంది సెల్ ఫోన్ అంటున్నారు, టెక్నాలజీ అంటున్నారు, బయట సినిమాలు అంటున్నారు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, కానీ ఇంత ప్రదర్శన కావచ్చు, తెలుగు భాష గొప్పతనం కూడా చాలా వరకు మర్చిపోతున్నారు. ఏం చదువుతావు వాళ్ళకి? నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఈ టెక్నాలజీ, ఈ సినిమాలు అంతా రావడం వల్ల తోలుబొమ్మలాట నుంచే మొదలైంది. తోలుబొమ్మలాట నుంచే హరికథ, బుర్రకథ, ఆ తరువాత సినిమాలు వచ్చాయి. దీని నుంచే మొదలైంది కాబట్టి దీన్నే మర్చిపోతున్నారు. దీన్ని ఆదరించాలని, దీన్ని ఇది చేయాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని ప్రజలకి, యువతకి మరింత తెలిసేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మనతో మాట్లాడడానికి మరొక వ్యక్తి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలుకి తోలుబొమ్మ ఆట యొక్క గొప్పతనం కావచ్చు, చరిత్ర ఏమంటారు? నా పేరు కె రామాంజనేయులు. మేము సత్యసాయి డిస్టిక్ ధర్మవరం నుంచి వచ్చాము. నేను తరతరాల నుండి మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఈ తోలుబొమ్మలాటనే వృత్తిగా భావించి ఇందులో జీవనం కొనసాగిస్తున్నాము. ఈ తోలుబొమ్మలాటనే మా పెద్దలు రామాయణ భారత ఇతిహాసాలను ప్రజలకు తెలియజెప్పే విధంగా ఈ తోలుబొమ్మలను తయారీ చేసుకొని గ్రామ గ్రామాలకు వెళ్ళి రాముడంటే ధర్మము, రావణుడు అంటే అధర్మమని ప్రజలకు తెలియజెప్పి అక్కడ భుక్తిని పొందేవాళ్ళు. ఇప్పుడున్న రానున్న జనరేషన్స్లో ఇప్పుడు కాలం మారింది, ఇందును చూసి టెక్నాలజీ మారింది, సినిమాలు వచ్చాయి. ఈ ఆదరణ తగ్గలేదని మేము చెప్పలేము, కానీ ఇది అప్డేట్ అయిందని నేను చెప్పగలుగుతాను. అదే ఫైనల్గా చూసుకుంటే కూడా చరిత్ర తెలియాలి, చరిత్ర రాబోయే రోజులు కనుమరగకుండా ఉండాలి అంటే కూడా ఇలాంటి చాలా వాటికి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అనుకోవచ్చు, ప్రదర్శనలు అనుకోవచ్చు, ఇవన్నీ కూడా నేటి తరానికి తెలిసే విధంగా కూడా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజేష్, వైకే టీవీ, గుంటూరు నుంచి. తెలుగు మహాసభలలో ప్రత్యేక ఆకర్షణగా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం యువత పెద్ద ఎత్తున కూడా ఆ విగ్రహాలకి ఆకర్షణ అయ్యి వారి విగ్రహాల చుట్టూ కూడా ఫోటోలు తీసుకొని చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైతే ప్రధానంగా మనం చూసుకుంటే ఛత్రపతి శివాజీకి సంబంధించి విగ్రహం అనేది ప్రత్యేక ఆకర్షణగా ఉంది. దానితో పాటు తెలుగు భరతమాతకు సంబంధించి కూడా అటు వుడ్తో కూడా తయారు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా కూడా ఈ విగ్రహాలు నిలుస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా మనం చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఆ కత్తి పట్టుకొని శ్రీకృష్ణదేవరాయలు రాజసం ఉట్టిపడేలాగా దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు భరతమాతకు సంబంధించి ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యువత కావచ్చు 3 రోజుల పాటు జరిగే తెలుగు మహాసభల్లో పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో పాటు ఈ విగ్రహాలకి సంబంధించి చాలా ఆకర్షణీయంగా ఉండి పూర్తిగా అటు ఫోటోలు తీసుకోవడం కావచ్చు, అలాగే వాళ్ళు సెల్ఫీలు తీసుకొని చాలా తీపి జ్ఞాపకంగా కూడా పెట్టుకుంటున్నారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ప్రత్యేకంగా రాజసం ఉట్టిపడేలాగా ఏర్పాటు చేశారు. ఆ తలకట్టు కావచ్చు, ఆ కత్తి పట్టుకునే విధానం, ఆ రాజసత్వం కూడా ఉట్టిపడేలాగా దాన్ని ఏర్పాట్లు చేశారు. అన్న ఎన్టీఆర్ బొమ్మ అనేది ఈ తెలుగు మహాసభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఐరన్ స్క్రాప్తో దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. అన్న ఎన్టీఆర్ నాగలు చేతబట్టుకొని అప్పుడు పూర్తిగా ఆ చెయ్యి వ్యక్తే విధానం అంటే, ఎందుకంటే ఎన్టీఆర్ బొమ్మ ఎక్కడ చూసినా సరే ఇదే స్టైల్లో ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా నాగలి భుజాన్ని పెట్టుకొని ఆ తెలుగుతనం ఉట్టిపడే విధంగా కూడా ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ తెలుగు వారికి సంబంధించి అన్న ఎన్టీఆర్ చేసిన అటు సినిమా పరంగా కావచ్చు, అటు పొలిటికల్గా కూడా ఆయనకున్న రాజసత్వం కూడా ఉట్టిపడే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఐరన్ స్క్రాప్తో ప్రత్యేకంగా దీన్ని తయారు చేశారు. దీని ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. విగ్రహాలకు సంబంధించి ఎవరైతే ఏర్పాటు చేశారో ఆర్గనైజర్ ఉన్నారు, వారితో మరి అడుగుదాము, మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి విగ్రహాల తయారీ కావచ్చు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ప్రత్యేకతలు ఏంటి సార్? మేము దాదాపు 6 తరాల నుంచి శిల్పకళా వృత్తిలోనే ఉన్నాం. మేము వివిధ రకాల మెటీరియల్స్తో విగ్రహాలు చేస్తాం. అంటే బ్రాంజు, ఫైబరు, పంచలోహాలు, స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ స్క్రాపు, ఇలాంటి వివిధ రకాల మెటీరియల్స్తో మేము విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం. మరి గజల్ శ్రీనివాస్ గారు ఈ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ మన విగ్రహాలు ఏమైనా పెడితే బాగుంటుందని చెప్పిన కారణంతో ఈ మరి శ్రీకృష్ణదేవరాయలు, భరతమాత, మరి ఛత్రపతి శివాజీ, అన్న ఎన్టీ రామారావు గారు, తర్వాత పొట్టి శ్రీరాములు గారు, అన్నమాచార్యులు,
ఈ తెలుగు కోసం కృషి చేసిన వాళ్ళ విగ్రహాల్ని మరి ఈ ప్రదర్శనగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మాకు ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మేము ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం సాధ్యపడదు కాబట్టి ఆ విగ్రహాలన్నీ ఫోటోలు తీసుకొని ఆ ఫోటో ఫ్రేములతో కూడా ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేసాం. మరి ఈ విగ్రహాలను ఎంతోమంది చూసి తిలకిచ్చి ఆనందించడం మాకు సంతోషంగా ఉంది. ఈ విగ్రహాల కోసం వేలాది మంది మరి ఇక్కడ నిలబడి ఎన్నో ఫోటోలు దిగుతున్నారు ప్రతి విగ్రహం దగ్గర. మరి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు మాకు సంతృప్తిగా ఉంది. మేము ముఖ్యంగా తెలుగు కోసం విపరీతమైన కృషి చేసిన మరి అన్నమాచార్యులు గారు, పొట్టి శ్రీరాములు గారు, ఎన్టీ రామారావు గారు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాలని మా దగ్గర వందలాది విగ్రహాలు ఉంటే మాకు తెనాలిలో కాటు ఆర్ట్ గ్యాలరీ ఉంది. దాంట్లో ఎప్పుడు ప్రదర్శన కోసం 200 విగ్రహాలు వరకు ఉంటాయి. అయితే అన్నీ తీసుకురావడం సాధ్యపడదు కాబట్టి వీటిని కొన్ని విగ్రహాలని ఎన్నిక చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నాం. అది ఫైనల్ చూస్తే కూడా 6 తరాల నుంచి తాము విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాము. అనేక దేశాలతో కూడా విగ్రహాలు పంపించాము. దాదాపు 200 విగ్రహాల వరకు కూడా ఇంకా రెడీగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజేష్, వైకే టీవీ, గుంటూరు నుంచి. తెలుగు ప్రపంచ మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది క్యాప్సూల్ హౌస్. దీనికి సంబంధించి అంటే వివిధ దేశాల నుంచి కావచ్చు, అనేక రంగాల్లో వచ్చిన వీవీఐపీలు స్టే చేయడానికి ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేశారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి కూడా తీసుకొచ్చారు. అయితే ఇందులో ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి, స్పెషాలిటీస్ ఏందనేది మనతో మాట్లాడడానికి దానికి సంబంధించిన ఆర్గనైజర్ నరసింహారాజు ఉన్నారు. సార్, ప్రధానంగా దీనికి సంబంధించిన ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు టోటల్గా దీని గురించి ఏంటి సార్ స్పెషాలిటీ? ఇది రెడీమేడ్ క్యాప్సూల్ హౌస్ అండి. ఇది 100% ఫ్యాక్టరీ మేడే అవుతుంది. ఫస్ట్ టైం మన ఇండియాలో చేస్తున్నాం. ఇది కంప్లీట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. ఇది 25 years మనం వారంటీ ఇస్తున్నాం. ఈ మెటీరియల్ కూడా 100% మెయింటెనెన్స్ ఫ్రీ. ఇది అవుట్ సైడ్ ఈ మెటీరియల్ వాడేదంతా అల్యూమినియంతో తయారు చేస్తుంది. 6 layers ఉంటాయి. దీని వెయిట్ వచ్చి టోటల్ 8 tons వెయిట్. దీంట్లో ఎదర్ సిట్టింగ్ రూమ్ ఉంటుంది, ఒకటి బెడ్రూమ్ ఉంటుంది, ఒకటి కిచెన్ ఏరియా ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది అటాచ్డ్. అన్ని వైర్స్, పైప్స్ అన్నీ కన్సీల్డ్. వాటర్ ట్యాంక్ కూడా బిల్టిన్ ఉంటుంది. మీరు ఇది ఎనీ టైం ఎక్కడికన్నా క్యారీ చేసి ఇమీడియట్గా వితిన్ 10 minutesలో మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఇన్స్టాలేషన్ ఆ ప్రొసీజర్ ఏమి ఉండదు. దీనికి మనం ఏదో అవుట్ సైడ్ కూడా ఏసీ యూనిట్స్ కానీ, ఇన్వర్టర్స్ కానీ అన్నీ కూడా లాక్ అండ్ కీలో ఉంటాయి దీంట్లో. ఇది మెయిన్ పర్పస్ ఫుల్ కంట్రోల్. ఇన్సైడ్ వాడే మెటీరియల్ కూడా అన్ని క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఉన్న మెటీరియల్ వాడేమన్నమాట. అన్ని మెటీరియల్ వాటర్ ప్రూఫ్, ఫెస్ట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. టెంపరేచర్ కూడా అవుట్ సైడ్ కంటే ఇన్సైడ్ 2 degrees తక్కువ ఉంటుంది. అంచేత చాలామంది లైక్ చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు గారితో ఫస్ట్ ఇనాగరేషన్ చేద్దామని ఇప్పటిదాకా మనం మార్కెట్లో రిలీజ్ చేయలేదు. ఇప్పటి నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లోనే చాలా మోడల్స్ ఉంటాయి. మేము హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. మా కంపెనీ పేరు వెనిలా కన్స్ట్రక్షన్స్. దాని మీద ఎక్స్పేస్ అనే ఈ క్యాప్సూల్ హౌస్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. టోటల్గా దీనికి సంబంధించిన కాస్ట్ విషయంలో కావచ్చు, ఎంత కాస్ట్ పడుద్ది, దానికి సంబంధించి ఏమన్నా ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అవైలబుల్ ఉండే అవకాశం ఉందా, ఏంటి సార్? ఇన్స్టాల్మెంట్ ఆ ప్రొసీజర్ ఏమీ లేదండి. ఇది మన స్క్వేర్ ఫీట్ లెక్క కూడా కాదు. ఇది అంతా యూనిట్ లెక్క అనమాట. ఇదంతా ట్రాన్స్పోర్టబుల్ అనమాట. ఏదైతే వెహికల్ మీద మనం మూవ్ చేయగలమో అదే ఉంటుంది. ఓ 10 feet విడ్త్, 10 feet హైట్, లెంగ్త్ వచ్చి అప్ టు 36 feet వరకు మనం క్యారీ చేయగలం ఎక్కడికైనా సరే. ఇది మెయిన్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఫామ్ హౌస్లకు కానీ, గెస్ట్ హౌస్లకు కానీ, టూరిజం ఏరియాలకు కానీ, టెంపుల్స్ దగ్గర కానీ, అలా హిల్ ఏరియాలో కానీ, ఫారెస్ట్లో కానీ ఇంకా పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్ ఎకోతో తయారు చేస్తుందన్నమాట. ఎందుకంటే పొల్యూషన్ ఏమి ఉండదు ప్రాబ్లం. దీని సెపరేట్ పర్మిషన్స్ కూడా అక్కర్లేదు. ఎంచేదంటే మూవబుల్ కాబట్టి. ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ మీద కూడా పెట్టుకోవచ్చు, పెంట్ హౌస్ కింద కూడా. అలా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. మీరు ఎనీ టైం ఎక్కడికన్నా క్యారీ చేసుకోవచ్చు. మీకు సింగిల్ రూపీ కూడా వేస్ట్ అవ్వదు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లోపల వాడేదంతా మనం హైలీ క్వాలిటీ మెటీరియల్. ఈ విండోస్ కానీ, డోర్స్ కానీ, విండోస్ అన్నీ కంప్లీట్ అల్యూమినియంతో తయారు చేసినాయి. గ్లాసెస్ కూడా డబల్ గ్లాసెస్, 100% హీట్ ప్రూఫ్. మేము ఈ వాల్లో కూడా హీట్ ప్రూఫ్ మెటీరియల్ వాడాము. 4 inch రాకూలు వాడుతాం అన్నమాట. మీకు బయట టెంపరేచర్ కంటే లోపల టెంపరేచర్ 2 degrees తక్కువ. ఎంతవరకు ఉండొచ్చు సార్ దీని కాస్ట్కి సంబంధించి మీరు ఫిక్స్ చేశారు? మెయిన్ కస్టమైజేషన్ పెట్టి ఉంటుంది. ఇది రఫ్గా మీరు చూసి ఇది బేసిక్ కాస్ట్ 20 lakhs ఉంటుంది. అంటే మన దగ్గర 11 lakhs నుంచి కూడా ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ అని, ఇదేమో 2 bedroom టైపు. అలాగే బంక్ బెడ్ కూడా ఉంది. ఇదే సైజులో 16 beds వస్తాయి. టాయిలెట్ బిల్డింగ్ సెపరేట్ వస్తుంది. అది రీసెంట్గా మనం భారతీయ విద్యాభవన్ కూడా ఇచ్చాము. ఇక్కడ ఈ టైప్ మోడల్స్ అన్నీ మన హైదరాబాద్లో డిస్ప్లేలో ఉన్నాయి.
అది ఫైనల్గా చూస్తే కూడా ఈజీగా క్యారీ చేసే విధంగా దీన్ని తయారు చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పర్మిషన్స్ అవసరం లేదు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తామంటూ కూడా అటు నరసింహారాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజేష్, వైకే టీవీ, గుంటూరు నుంచి.